గారిని కలిసినటువంటి వాళ్ళల్లో చాలామంది మాకు అప్పు బంగారం మీద ఇంత అప్పు తీసుకున్నాం, అదేవిధంగా డాక్రా రుణాలకు సంబంధించినటువంటి మేము ఎంతో ఆశపడ్డాము, రుణం మాఫీ అవుతుందని, ఇవాళ వడ్డీ తడిసి మోపిడవుతుంది, మేము ఇదంతా ఒకేసారి ఎలా కట్టాలి అనేటటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, జగన్ గారి దీక్ష అనేటటువంటిది ఏదో తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నారు అనేటటువంటిది చాలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి చూడండి, ఇక్కడ ఎంత రైతులు మహిళలు ఎట్లా వాళ్ళు వచ్చి తమకు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పు కాగితాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మొరపెట్టుకుంటున్నారు. మేము చంద్రబాబుని నమ్మి నట్టేట మునిగిపోయాము, ఇవాళ ఈ వడ్డీలంతా కలిపి మేము ఈ బాకీలు తీర్చడం అంటే మా జీవితంలో అయ్యేటటువంటి పని కాదనేటటువంటి ఒక రోదన అనేటటువంటి వినపడుతుంది ఇక్కడ. కాబట్టి ఈ రోజున ఏదైతే ఒక అబద్ధాలతో మోసాలతోటి రైతులని డ్వాక్రా మహిళలని నిలువునా ముంచేసినటువంటి చంద్రబాబు గారికి ఈ రోజున కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దీక్షతోనైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకొచ్చి రైతులు మహిళలు పెడుతున్నటువంటి వాళ్ళ గోడును వినైనా సరే ఈ రోజున మీరు అబద్ధాలు చెప్తున్నారు, ఇప్పటికైనా సరే మీ మంత్రులు కానివ్వండి మీరు కానివ్వండి ఇప్పటికీ కూడా ఒక దబాయించేటటువంటి వాతావరణమే కనపడుతుంది తప్ప నిజాయితీగా తప్పు ఒప్పుకునేటటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరికీ కూడా కనిపించట్లేదు. మహిళలు చాలా స్పష్టంగా నిన్న మాట్లాడారు, వేదిక మీద చాలా మంది మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి ప్రజల్లో అనేక మంది తమ అప్పు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు, ఇట్లాంటి పరిస్థితి అయితే మేము ఎట్లా బతకాలనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా డైరెక్ట్గా వచ్చి చెప్తున్నటువంటిది వాస్తవాన్ని చూస్తూ కూడా మీరు జనాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడి నుంచి తీసుకొచ్చారు అని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఎంతమంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చారో, ఎంతమంది స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారో, ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని కలిసి కనీసం తమ బాధ చెప్పుకొని ఒక ఓదార్పు పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. చూస్తూ కూడా ఈ రోజున ఏవో కళ్ళబొల్లి మాటలతో దీక్షనేదో ఒక పలచన చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తే అది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల గొంతును వినాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల్లో 8 నెలల్లో ఇట్లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక 2 రోజుల దీక్షకి వేలాది మంది ఇలా పోటెత్తుతున్నారు అంటే ఇవాళ మీరు మీకు ఓటేసి తప్పు చేశాము అనేటటువంటిది ఈరోజు వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయమే ఈ 2 రోజుల దీక్షలో కనపడింది. కనుక ఇప్పటికైనా సరే మీరు చెంపలేసుకుని వెంటనే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఏదో విడతలండడం లేకపోతే కండిషన్స్ పెట్టడం కాకుండా బేషరతుగా మొత్తం కూడా మీరు ఏదైతే మేనిఫెస్టోలో వాగ్దానం చేశారో